నమాకై ఇతర స్థానిక నాయకుల మరణం. అనీవా ద్వీపం క్రీస్తు రాజ్యంగా జయింపబడేలా దేవుడు అనేక మంది నమ్మకస్తులైన స్థానిక నాయకులను సిద్ధం చేశాడు. వీరు ఒకప్పుడు పేటన్ను బహిరంగంగా తిరస్కరించిన నరహంతకులు. మహాబలవంతుడైన క్రీస్తు పునరుత్థాన శక్తి వల్ల వీరు రక్షించబడ్డారు. వీరిలో నమాకై, నాస్వై, నెర్వా, రువావా అనేవారు ముఖ్యులు. వీరందరిలో కల్లా నమాకై ప్రముఖుడైన వృద్ధ నాయకుడు. వీరు రక్షణ పొందినప్పటి నుండి మరణపర్యంతం నమ్మకస్తులుగా ఉన్నారు. మరణశయ్యపై ఉన్న సమయంలో కూడా ప్రజలకు బోధించి పేటన్ చేత ప్రార్థన చేయించుకుని చనిపోయాడు. నమాకై ప్రావీణ్యం గల యుద్ధశూరుడు, నరహంతకుడు. సువార్త శక్తి వల్ల అతని హృదయం తెరవబడింది. ఒకప్పుడు దుష్టుడు, స్వార్థపరుడుగా ఉన్న ఇతడు పూర్తిగా మార్పు చెందాడు. మారు మనసు పొందిన తరువాత సువార్త పరిచర్యలో పేటన్కు కుడిభుజంలాగా నిలిచి సహాయం చేశాడు. తన మరణానికి ముందు హెబ్రిడిస్ మిషన్ వార్షిక కమిటీలో పాల్గొని మిషనరీలందరినీ చూడాలన్న తీవ్రమైన కోరిక కలిగి ఉన్నాడు. వృద్ధుడైన నమాకై ఇల్లు విడిచి తిరిగి వచ్చేలోగా మరణించినట్టయితే స్థానికుల్లో తీవ్రమైన అలజడి చెలరేగుతుందేమో అన్న అనుమానంతో పేటన్ అతడు అక్కడికి రాకుండా నివారించాలని చూశాడు. కానీ ఇతడు తీవ్రమైన ఆశ కలిగి ఉండడంతో చివరికి అంగీకరించాడు. ఇతడు గ్రామం విడిచిపెట్టి బయలుదేరినప్పుడు అతని ప్రజలు కన్నీరు పెట్టుకోవడం చూసిన వారు ఈ వృద్ధుని పట్ల ప్రజలకున్న వాత్సల్యతను చూసి ఆశ్చర్యపోయారు. అనీటియంలో జరిగిన వార్షిక కమిటీ మీటింగ్కి హాజరైన మిషనరీలందరినీ చూసిన ఇతడు ఎంతో ఆనందించాడు. మరో 4 రోజుల అనంతరం తీవ్రమైన బలహీనతకు లోనై మరణానికి చేరువయ్యాడు. ఇలాంటి స్థితిలో పేటన్ను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. పేటన్తో, నా ప్రియమైన మిస్సీ, నేను నీకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఆయన గృహంలో తిరిగి నిన్ను కలుస్తాను అని చెప్పి బలహీన స్థితిలో ఉన్నప్పటికీ పేటన్ చేతులు పట్టుకుని తన కోసం ప్రార్థించమని కోరాడు. పేటన్ అతని వద్ద నిలబడి కన్నీటితో ప్రార్థించాడు. ప్రార్థన ముగించగానే ఈ వృద్ధ నాయకుడు దేవుని సన్నిధికి చేరుకున్నాడు. అనీవా ద్వీపం నుండి క్రీస్తును అంగీకరించి ఆయన కోసం తన హృదయం తెరిచిన వారిలో ఇతడు మొదటివాడు. ఇతని భూస్థాపన కార్యక్రమానికి మిషనరీలు, కొందరి అనీటియం సువార్తికులు పాల్గొన్నారు. రక్షించబడిన ఈ ఆత్మను క్రీస్తు తన తండ్రి హస్తాలకు అప్పగిస్తూ ఉండగా దేవదూతలు బూరలతో ఆర్భాటించి ఉంటారు. నమాకై తరువాత రక్షణ పొంది క్రీస్తును స్వీకరించిన మరో నాయకుడు నాస్వై. ఇతడు తర్జుమా పనిలో పేటన్కు సహాయపడ్డాడు. ప్రతి ఆదివారం మిక్కిలి భక్తిపూర్వకంగా తన మిస్సీకి చెందిన బైబిల్ గ్రంథాన్ని ఇంటి నుండి చర్చికి మోసుకుని వెళ్ళి ప్రసంగ వేదికపై చక్కగా అమర్చేవాడు. మిషన్ స్కూల్లో టీచర్గా పనిచేయగల సామర్థ్యం సంపాదించుకున్నాడు. ఇతని భార్య కూడా సేవలో తన భర్తతో ఏకీభవించి అతన్ని వెంబడించి వెళ్లేది. ద్వీపాలలో ఈమె ప్రప్రథమంగా నాగరికుల వలె వస్త్రధారణ చేసుకోవడం ప్రారంభించింది. ఇతరులను కూడా తన మాదిరికరమైన జీవితం ద్వారా ప్రభువు వైపుకు నడిపించింది. నాస్వై ఎంతో నైపుణ్యత కలిగిన బోధకుడు. ఒకసారి కొందరు ప్యూటాన్ ద్వీపవాసులు మార్పు చెందిన అనీవా స్థానికుల జీవితాలను పరీక్షించేందుకు వచ్చి అనీవాలోని ఆలయాన్ని దర్శించిన సందర్భంగా ఇతడు అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఈ భార్యాభర్తలు పేటన్ ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో మరణించారు. తరువాత నెర్వా అనే మరో నాయకుడు క్రీస్తును అంగీకరించాడు. ఇతడు ప్రతి విషయాన్ని నిశితంగా తర్కించే వ్యక్తిత్వం గలవాడు. పేటన్ ఇతని గ్రామాన్ని దర్శించి వాక్యం బోధించినప్పుడు మొదట్లో సువార్తను తీవ్రంగా వ్యతిరేకించాడు. తెల్లజాతి వారి బోధలు చేస్తూ మళ్ళీ తమ ప్రాంతానికి వస్తే ఈటెలతో పొడిచివేస్తానని బెదిరించాడు. పేటన్ బోధలను తిరస్కరించి నాస్తికత్వాన్ని అనుసరించాడు. కానీ అనూహ్యమైన రీతిలో ఇతడు క్రీస్తు వైపుకు ఆకర్షించబడ్డాడు. కొద్ది రోజులకు అతని గ్రామం నుండి ఒక బాలుడు, ఒక బాలిక శరణాలయంలో చేర్పించబడ్డారు. ఆ విషయం గ్రామ ప్రజలకు తెలిసింది. పేటన్ కనపరిచే ప్రేమ, దయలను గూర్చి గ్రామంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయాలన్నీ వింటున్న నెర్వా పేటన్ వైపు ఆకర్షించబడ్డాడు. ఒకరోజు తన భార్యతో కలిసి ఆరాధనకే హాజరై తన వ్యతిరేకతనంతటినీ వదిలిపెట్టాడు. ఆరాధనకు క్రమంగా వచ్చేందుకు తన ఆసక్తిని కనుపరిచాడు. సంఘంలోనికి వీరు చేర్చుకున్నారు. నెర్వా భార్యకు ఒక చక్కటి పుస్తకం, బట్టలు ఇచ్చారు. ఒకరోజు చిన్న బిడ్డలు అనీవా భాషలో శ్రావ్యమైన పాటలు పాడుతున్నప్పుడు విన్న నెర్వా ఎంతో ఆనందించాడు. చివరకు వాక్యం విని క్రీస్తును అంగీకరించాడు. నాస్వై మరణానంతరం పేటన్ బైబుల్ తీసుకువచ్చే బాధ్యత ఇతడు స్వీకరించాడు.
బైబిలు సజీవమైన గ్రంథమని గ్రహించి దానిని హృదయానికి హత్తుకుని పట్టుకునేవాడు. ఇతడు రువావా అనే మరొక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించాడు. చివరకు వ్యాధి సోకి మరణస్థితి సమీపించినప్పుడు తనను దర్శించడానికి వచ్చిన వారితో కలిసి ప్రార్థించేవాడు. అలాంటి స్థితిలో సైతం పేటన్ అతన్ని దర్శించడానికి వచ్చినప్పుడు తన ప్రజల్లో రక్షించబడని వారి కోసం తనకున్న గొప్ప భారం వ్యక్తపరిచాడు. ఆ గ్రామంలోని యువకులందరినీ నిలబెట్టి హెచ్చరించి పేటన్చే ప్రార్థన చేయించాడు. వారంతా అతని చుట్టూ చేరి కన్నీరు విడుస్తూ పాటలు పాడుతూ ఉండగా వృద్ధుడైన నెర్వా మరణించాడు. ఇతడు మరణించిన కొద్ది రోజులకు రువావా కూడా అదే వ్యాధికి గురై మరణానికి చేరువయ్యాడు. రువావా కూడా చనిపోయినట్లయితే నాయకత్వ లేమి వల్ల సేవ కుంటుబడుతుందని, ఇతడు కోలుకోవాలని స్థానిక ప్రజలు పేటన్ కలిసి ప్రార్థించారు. అద్భుతంగా రువావా కోలుకున్నాడు. స్వస్థత పొందిన తరువాత సేవలో ఉత్సాహంగా సహాయపడ్డాడు. రువావా తన జీవితం మొత్తంలో అత్యంత నమ్మకస్తుడైన పరిచారకుడుగా ఉన్నాడు. పేటన్ పర్యటనల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అతడు కోరీస్ అనే మరొక టీచర్తో కలిసి సంఘ ఆరాధనలు, స్కూలు వ్యవహారాలు నమ్మకంగా నిర్వహించాడు. లిట్సీ, ముంగౌ, నాసి, లామో. స్థానిక నాయకుడు నమాకై ఏకైక పుత్రిక లిట్సీ. చిన్నతనంలోనే తల్లి మరణించడం వల్ల ఆమె ఆలనా పాలనా చూసేందుకు, క్రమశిక్షణలో పెంచేందుకు పేటన్ భార్య వద్ద లిట్సీని విడిచిపెట్టాడు. ఆమె భయభక్తులతో, భక్తి మర్యాదలతో పెరిగి జ్ఞానవంతురాలుగా నిలిచింది. ఈమె తండ్రి ఒక తెగకు ప్రముఖ నాయకుడు కావడం వల్ల ఆ ప్రజల మధ్య ఒక రాణిలాగా పెరిగింది. ఆమె భర్త మరణించిన తరువాత మరొక స్థానిక క్రైస్తవుణ్ణి చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకుంది. ముంగవ్ అనే స్థానిక క్రైస్తవుణ్ణి లిట్సీ వివాహం చేసుకుంది. ముంగవ్ కూడా మారు మనసు పొంది క్రీస్తు సాక్షిగా నిలకడగా జీవిస్తున్నాడు. కష్ట సమయాల్లో సైతం నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. ఒకసారి పేటన్ ఆస్ట్రేలియా వెళ్లే సమయంలో అక్కడి సండే స్కూల్ పిల్లలకు ఆసక్తి కలిగించే ఉద్దేశంతో క్రైస్తవుడిగా మారిన ద్వీపంలోని యువకుడైన ముంగవ్ని తనతో వెంట పెట్టుకు వెళ్ళాడు. ముంగవ్ సండే స్కూళ్లలో ఆరాధనల్లో అనీవా భాషలో మాట్లాడుతుంటే పేటన్ ఇంగ్లీష్లో తర్జుమా చేసేవాడు. మారుమనసు పొందిన ఒక అనాగరిక ఆటవికుడు తమ కళ్ల ముందు నిలబడి బోధిస్తుండగా అక్కడి వారంతా ఆశ్చర్యంతో చూశారు. మిషనరీలు చెప్పిన దానికంటే ఎక్కువగా ఒక మార్పు చెందిన నరహంతకుడు తమ ఎదుట నిలబడి బోధించడం వల్ల అన్యుల మధ్య సువార్త పరిచర్య ఏ విధంగా జరుగుతున్నదో చూసిన డాక్టర్ కెమెరాన్ మరింతగా ఆశ్చర్యపోయాడు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన మూలంగా ముంగవ్ అత్యంత విషాదకరమైన మరణానికి గురయ్యాడు. దుష్టులైన కొందరు ఆస్ట్రేలియా నివాసుల దుష్టపన్నాగం వల్ల ఇతనికి మతి చెల్లించి భయంకరమైన సంచలత్వం ప్రాప్తించింది. పేటన్ క్రైస్తవ దేశానికి తీసుకువచ్చిన ముంగవ్ చీకటి ద్వీప వాసులకు మించిన అవినీతి కార్యానికి గురికావడం వల్ల ఎంతో విచారించాడు. అతన్ని ఆస్ట్రేలియా తీసుకురాకుండా ఉంటే బాగుండేదని భావించాడు. పేటన్ ముంగవ్తో కలిసి కిల్టా నగరంలో ఉన్నప్పుడు అతని భార్య అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైన కారణంగా టరడౌలే నగరానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే సమయంలో ముంగవ్ను ఒక రైల్వే గార్డుకు అప్పగించి మెల్బోర్న్ పంపించాడు. ప్రయాణంలో స్థానికులైన కొందరు దుష్టులు ఈ అమాయకుణ్ణి తప్పు మార్గంలోకి నడిపించారు. అతన్ని బలవంతంగా ఒక గుహలోకి తీసుకువెళ్లారు. వారంతా మద్యం సేవిస్తూ ముంగవ్ ఎంతగా నిరాకరిస్తున్నప్పటికీ కొన్ని మందులు బలవంతంగా నోట్లో పోశారు. మైకం కమ్మిన ముంగవ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అతని వద్ద ఉన్న డబ్బంతా దొంగిలించి 2 పెన్నీలు మాత్రం అతని దగ్గర ఉంచారు. మెలకువ వచ్చిన ముంగవ్ అక్కడ ఉన్న పోలీసులకు జరిగింది వివరించాలని ప్రయత్నిస్తున్నాడు. అతని భాషను పోలీసులు అర్థం చేసుకోలేకపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతడు తన వద్ద ఉన్న 2 పెన్నీలతో టికెట్ కొని పేటన్ వద్దకు వెళ్లాలనుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. గట్టిగా ఏడుస్తూ, అయ్యో, నాకు దారి తెలియదు. మిస్సీ పేటన్ కిల్టాలో ఉన్నాడు. నన్నక్కడికి పంపండి. దొంగలు నా డబ్బంతా దోచుకున్నారు అని కేకలు వేస్తున్నాడు. ఒక వ్యక్తి మంచి సమరేడు వలె ఇతన్ని ఆదరించి పేటన్ వద్దకు చేర్చాడు. జరిగిన ఈ సంఘటనలన్నీ అతన్ని విపరీతంగా భయపెట్టడం వల్ల అతని మనసు చెలించింది. మతిస్థిమితం కోల్పోయాడు. అతడు తొందరగా ద్వీపం చేరడం మంచిదని డాక్టర్లు చెప్పారు. పేటన్ అతన్ని డ్రెస్పింగ్ ఓడలో అనీవా పంపివేశాడు. అనీవా చేరుకున్నాక ఇతడి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా మారింది. మతి చలించడం వల్ల తన ఇల్లు తగలబెట్టి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. పేటన్ తిరిగి అనీవా చేరుకున్నప్పుడు, అయ్యో మిస్సీ, తెల్లవాళ్లు నా మెదడును పాడు చేశారు అంటూ ఏడ్చాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ ముంగవ్ వ్యాధి బాగా ముదిరిపోయింది. అతని ప్రవర్తన చూసి అందరూ భయకంపితులయ్యారు. ఒకసారి పేటన్ ప్రాణాలు తీస్తానంటూ తుపాకీ పట్టుకుని అతని ఇంటి చుట్టూ తిరిగాడు. అందరూ భయంతో తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. తన భార్యను కూడా క్రూరంగా హింసించి ఆమెను తీవ్ర వేదనకు గురిచేశాడు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతున్న సమయంలో ముంగవ్ లేచి పెద్దగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇల్లు తగలబెట్టాడు. ఇతని భయంకరమైన ప్రవర్తనకు విసిగిపోయిన నాసీ అనే ఒక టానా ద్వీపానికి చెందిన వ్యక్తి ముంగవ్ను తుపాకీతో కాల్చి చంపాడు. ఇతన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్లినందుకు పేటన్ దుఃఖించాడు. తెల్లజాతి వాళ్లు జరిగించిన అవినీతి నీచ కార్యానికి మరింత సిగ్గుపడ్డాడు. తరువాత ముంగవ్ భార్య లిట్సీ తన భర్తను చంపిన నాసీ ఉండే ప్రాంతానికి ఒక మిషనరీ పంపబడాలని ఏడుస్తూ ప్రార్థించింది. చివరకు లిట్సీ మరొక వివాహం చేసుకుని టానాకు మిషనరీగా వెళ్ళింది. నాసీ అనే వ్యక్తి టానా ద్వీపంలో భయంకరమైన వర్గానికి నాయకుడు. ఇతను పేటన్ ప్రాణాలు తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఇతడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు పేటన్ ఇతనికి ఎంతో సపర్యలు చేశాడు. అయినప్పటికీ పేటన్ పట్ల ఇతడు ద్వేషం పెంచుకుంటూనే ఉన్నాడు. పేటన్ అనీవా విడిచిపెట్టే సమయంలో నాసీని కలుసుకున్నాడు. అతనితో నాసీ, నువ్వు క్రీస్తును వెంబడించకుండా ఉండి ఆనందంగా ఉన్నావా? నువ్వు క్రైస్తవుడిగా మారి మంచిగా జీవించకపోతే నీ కుమారుడు కూడా నీలాగే తయారవుతాడు. చివరకు వాడు నిత్యము బాధపడుతూ నిన్ను ద్వేషిస్తాడు అని బోధించాడు. ఈ బోధ అతనిలో కొంత కలవరం కలిగించింది. పేటన్ అనీవా విడిచి వెళ్లిన తరువాత కొందరు యువకులు నాసీ హృదయంలో మార్పు కోసం పట్టుదలగా ప్రార్థించాలని తీర్మానించుకున్నారు. వారు అన్ని సమయాల్లో పట్టు విడవకుండా అనేక విధాలుగా అతనికి బోధించారు. అవసరమైన పనుల్లో సహాయపడుతూ అతన్ని క్రీస్తు చెంతకు నడిపించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ వారు చూపిస్తున్న ప్రేమ కనికరాలను అతడు తిరస్కరించాడు. చివరికి అతని హృదయం నలుగగొట్టబడింది. తన ముఖంపై పూసుకున్న రంగులు తుడిచివేసి స్థానిక క్రైస్తవుల వలె సరియైన విధంగా వస్త్రధారణ చేసుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే బాప్తిస్మం తీసుకుని ప్రభువు బల్ల సమీపించే యోగ్యత సంపాదించాడు. బ్రిటన్ నుండి అనీవా చేరిన పేటన్ నాసీ జీవితంలో కలిగిన మార్పు, రక్షణ భాగ్యం గురించి విని ఎంతో సంతోషించాడు. పేటన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని అనీవా ద్వీపం చేరుకున్నాడు. పేటన్ విదేశాలలో పర్యటించే సమయంలో ఇతడు వారి మధ్య లేకపోయినా స్థానిక ప్రజలు ఆరాధన క్రమాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. వారి మధ్యకు వచ్చిన మొదటి ఆదివారం నాడు ఉదయ ప్రార్థనలు, ఆరాధనలు ఎంత శ్రద్ధగా జరుగుతున్నాయో గమనించాడు. ఆ రోజున ఆరాధన తరువాత కొందరు యువతీ యువకులకు వారు చిన్న వయస్కులైనప్పటికీ వారి ఆసక్తి, పట్టుదల చూసి వారికి బాప్తిసం ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ బృందంలోని లాము అనే పేరుగల 20 ఏళ్ల యువతి పవిత్రమైన ఆసక్తిని మనం చూడగలం. ఈమె వివాహం క్రైస్తవ పద్ధతిలో జరగలేదు కనుక ఈమెకు బాప్తిసం ఇచ్చేందుకు సంఘ పెద్దలు నిరాకరించారు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి పేటన్ ఇంటికి వెళ్ళి బాప్తిస్మం ఇవ్వాలని ప్రాధేయపడి వేడుకుంది. ఈమె ఆసక్తిని చూసి పేటన్ ఆశ్చర్యపోయాడు. తన పర్యటనలో ఈ సంఘటన గురించి వివరించే సందర్భంలో లాముకు ఉన్న ఆసక్తిని తెల్లజాతి యువకుల జీవితాలతో పోల్చి, మీరు లాము కంటే విద్యావంతులు, మీరు లాము కంటే ఆధిక్యత ఉన్నవారు, కానీ మీ ఆత్మను గురించి, మీ జీవితాలపై క్రీస్తు అధికారాన్ని గురించి, నిత్యత్వం గురించి ఆలోచించడానికి కనీసం 1 గంట సమయమైనా వెచ్చించారా? 1 పూట భోజనం విడిచిపెడుతున్నారా అంటూ ప్రశ్నించేవాడు. అనీవా పేద ప్రజల తీవ్ర ఆసక్తి, మండుతున్న ఆత్మల భారం అతడు బాగా చూడగలుగుతున్నాడు. పేటన్ భార్య వ్రాసిన ఉత్తరాలలో రక్షించబడిన స్థానిక ప్రజల మార్పు పొందిన జీవితాలు కళ్లకు కట్టినట్టు కనిపించేవి. రక్తం ఒలికించిన దుష్ట నరహంతకుల ప్రారంభ చీకటి జీవితాలకు ప్రస్తుతం వెలుగు జీవితాలకు ఎంత వ్యత్యాసం! ఒకప్పుడు గంటగొడ్డలితో గోర్డన్ దంపతుల తలలు నరికిన వారు, మిషనరీల ప్రాణాలు హరించేవారుగా తమ ప్రాంతాల నుండి వారిని తరిమివేసిన వారు ప్రస్తుతం తమ హృదయాల్లో క్రీస్తు నివసించడంతో మిషనరీల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసే ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయారు. ఈ అధ్యాయంలో నమాకై ఏకైక కుమార్తె టానాకు మిషనరీగా వెళ్లడం, ఆమె భర్త ముంగవ్ మార్పు చెందిన జీవితం, నాసీ పొందిన మారుమనసు, లాము యొక్క పట్టుదల కలిగిన పరిశుద్ధమైన కోరిక చూశాం.